ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత నేడు తన తండ్రి కేసీఆర్ను కలవడానికి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా జైలు జీవితం గడిపిన కవిత 10 రోజులు ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటారని, ఆ తర్వాతే అందుబాటులో ఉంటారని తెలిపారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత నేడు తన తండ్రి కేసీఆర్ను కలవడానికి ఎర్రబెల్లి ఫామ్ హౌస్ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలలుగా జైలు జీవితం గడిపిన కవిత 10 రోజుల పాటు ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటారని, ఆ తర్వాతే అందుబాటులో ఉంటారని సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, 10 రోజుల పాటు విశ్రాంతి అనంతరమే అందుబాటులో ఉంటాను అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారని సమాచారం. అసలు వివరాలు ఏంటి? ఆ 10 రోజుల తర్వాత అంటే ఏం జరగబోతోంది? జైలు నుండి విడుదల అనంతరం సిద్దిపేట జిల్లా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లోకి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంతకు ముందే ఫామ్ హౌస్ లోకి చేరుకున్నారు. తర్వాత ఈ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కాకుండా కుటుంబ సభ్యులు మాత్రమే కేసీఆర్ దగ్గరికి ఈ ఎమ్మెల్సీ కవితతో పాటు హాజరయ్యారు. అలాగే 10 రోజుల పాటు ఇక్కడ ఉండి అభిమానులను కలవడం, తన రాజకీయానికి సంబంధించినటువంటి వ్యూహాన్ని చేసుకోవడం కూడా ఇదంతా ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మీడియా ప్రశ్నించినప్పుడు మీ నాన్న దగ్గరికి వెళ్తున్నారు కదా, మీరు ఏం చెప్పగలుగుతారు అంటే సమాధానం ఏం చెప్పలేదు. మనకున్న సమాచారం ప్రకారం అయితే 10 రోజుల పాటు ఇక్కడే ఉండి తన రాజకీయ వ్యూహాన్ని కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. బిడ్డను చూసినటువంటి కేసీఆర్ ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. తన బిడ్డ వచ్చిన ఆనందం కూడా వ్యక్తం చేశారు. సో ఇదంతా కూడా 10 రోజుల పాటు ఇక్కడ ఉండి రాజకీయ కార్యాచరణ కూడా ప్రకటించుకునే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.